సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సార్. రేవంత్, రాబోయే రోజుల్లో వెండిని కొనడం అనేది గగనం అయిపోతుందంటూ కూడా ఆర్టికల్ ఒకటి చదివాను. ఎస్. అంటే ఇప్పటి వరకు మనకి సిల్వర్, సో ఇప్పటి వరకు సిల్వర్ అంటే మనం ఏదో చిన్న చిన్న మన పూజ గదిలో వాడే వస్తువులాగాను, లేదంటే ఏదో కాళ్ళకు పట్టీలను, ఏదో చేతి కడియాలను, అంతవరకే చూసాం మనం సిల్వర్ని. అంతవరకు మనం వాడాం కూడా. ఇంట్లో ఏదైనా సిల్వర్ ప్లేట్స్, సిల్వర్ గ్లాసులు, ఏదైనా వెడ్డింగ్ వచ్చినప్పుడు గిఫ్ట్లు ఇవ్వడం, అది మనకి ఇప్పటిదాకా తెలిసింది, ఇప్పటిదాకా చూసింది. బట్ రాబోయే రోజుల్లో ఈ వెండి కన్సంప్షన్ అనేది కంప్లీట్ కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇక వెండిని కొనడం కూడా గగనమే. ఎస్, ఇప్పటి నుంచే వెండికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలంటూ కూడా ఆర్టికల్స్ విపరీతంగా వస్తున్నాయి. ఎందుకు రీసెంట్ టైంలో వెండికి సంబంధించిన న్యూస్ ఇంత పెద్దన వస్తుంది, డిస్కషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి? ఏంటి అసలు రాబోయే రోజుల్లో ఏంటి వెండి పరిస్థితి? అంటే 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 ఇప్పటి వరకు గోల్డ్ని మనం ఏ విధంగా ఫీల్ అవుతున్నామో, ఎస్, ఇంక రాబోయే రోజుల్లో కూడా వెండి పరిస్థితి కూడా అలానే ఉండబోతుందంటూ కూడా మనకి వార్తా కథనం రెగ్యులర్గా వెలువడుతున్నాయి. ఎందుకు వెండి ఇంతలా పెరిగిపోతుంది అంటారు అసలు? సో సిల్వర్ అనేది మీరు అన్నట్టుగా రెసిడెన్షియల్ యూసేజ్లో జనరల్గా ఎక్కువగా కనిపిస్తూ ఉండేది. సో టెక్నాలజీ పెరిగే కొద్దీ, పర్టికులర్గా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ యొక్క యూసేజ్ పెరిగే కొద్దీ, సెమీ కండక్టర్స్ యొక్క యూసేజ్ పెరిగే కొద్దీ ఇప్పుడు ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి కూడా ఎలక్ట్రానిక్ అయిపోతుంది. సో ఇంతకుముందు మన భారతదేశం వచ్చి ప్రపంచవ్యాప్తంగా అవ్వచ్చు, యావరేజ్ యూసేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ తక్కువగా ఉండుండేది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కదానికి కూడా మనం ఎలక్ట్రిసిటీయే వాడటం మొదలుపెట్టాం, ఇప్పుడు ఈవెన్ వెహికల్స్తో సహా. సో ఈ ఎలక్ట్రిసిటీ పార్ట్స్లో, కాంపోనెంట్స్ అన్నిట్లో కూడా సిల్వర్ అనేది ఒక ఇండస్ట్రియల్ మెటీరియల్గా వాడటం అనేది ఇప్పుడు యూసేజ్లో బాగా పెరిగింది. ఇప్పుడు సోలార్ ఉంది, సోలార్ బ్యాటరీస్లో కానీ వీటన్నిటిలో కానీ సిల్వర్ యూసేజ్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సోలార్ ప్యానల్స్ కానీ వీటన్నిటిలో కూడా. సో బేసిక్గా ఇంతకుముందు సోలార్కి సంబంధించిన మూమెంట్ అనేది తక్కువగా ఉండేది. అండ్ గోయింగ్ ఫర్దర్ సోలార్ ఇండస్ట్రీ అనేది ఎంటైర్ ఎనర్జీ సెగ్మెంట్ మీద కొంచెం డామినెంట్ ఇండస్ట్రీగా మారే అవకాశాలు ఉన్నాయి. సో ఈ ఇండస్ట్రీకి గ్రోయింగ్ స్కోప్ ఉన్నది. ఇది ఒకటి పక్కగా పెడదాం. నెక్స్ట్ 5G నెట్వర్క్స్. ఇట్ కుడ్ బి 5G, రేపు 6G రానివ్వండి, 7G రానివ్వండి, ఏదైనా రానివ్వండి. సో ఈ ఫాస్టర్ ట్రాన్స్మిషన్ కోసం అవ్వచ్చు, అందులో వాడే సెమీ కండక్టర్స్ కోసం అగైన్ అవ్వచ్చు, వీటన్నిటిలో కూడా అగైన్ సిల్వర్ యూసేజ్ అనేది. సో గోయింగ్ ఫర్దర్ ఈ టెక్నాలజీ అప్గ్రేడ్. సో ఎప్పుడు కూడా ఒకటే టెక్నాలజీలో ఉండదు, టెక్నాలజీ అప్గ్రేడ్ అనేది కూడా ఈవెన్ ఈ టెలికామ్ సెక్టార్లో కూడా రెగ్యులర్గా ఉండేది. సో ఈ టెక్నాలజీ అప్గ్రేడ్ జరిగే కొద్దీ కూడా సిల్వర్ యూసేజ్ అండ్ డిమాండ్ కూడా ఇక్కడ కూడా ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా ఎలక్ట్రికల్ వెహికల్స్. సో ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇంతకుముందు మనకి యూసేజ్ లేదు, బట్ ఇప్పుడు ఎలక్ట్రికల్ యూసేజ్ అనేది చాలా పెరిగింది. లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి విపరీతంగా పెరిగింది. ఎస్, ఇండియాలో ఇంకా పూర్తి స్థాయిలో లేదు కానీ బట్ అదర్ కంట్రీస్ లో పెరిగింది, ఇక్కడ కూడా వస్తుంది, బయట కనిపిస్తుంది. చేంజ్ అనేది కనిపిస్తుంది. అండ్ గోయింగ్ ఫర్దర్ అది ఇంపాక్ట్ కూడా మన ఇండియాలో కూడా కొంత ఎక్కువగానే పడుతుంది. అండ్ ఆ బ్యాటరీ కాంపోనెంట్స్, పర్టికులర్గా ఆ బ్యాటరీ కాంపోనెంట్స్ లో మనకి సిల్వర్ యూసేజ్ అనేది వాడటం మొదలుపెట్టారు. అండ్ గోయింగ్ ఫర్దర్ ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ గ్రోత్. సో ఇప్పటి వరకు ఇండస్ట్రీ ఎక్కువగా లేదు. సో ఈ గ్రోత్కి ప్రాబబిలిటీ ఉండే ఇండస్ట్రీ అగైన్, ఈ గ్రోత్కి ప్రాబబిలిటీ ఎక్కువగా ఉండే ఇండస్ట్రీలో ఈ సిల్వర్ యూసేజ్ అనేది కూడా పెరుగుతుంది. దాంతోపాటు ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అవ్వచ్చు, ఈ డివైజెస్ అన్ని కూడా మెడికల్ డివైజెస్ అవ్వచ్చు, వీటన్నిటిలో కూడా సిల్వర్ యూసేజ్ అనేది ఉంటుంది. సో బేసిక్ ఇప్పుడు సిల్వర్ ఎందులో వాడుతున్నారు అని అంటే, గ్రోయింగ్ స్టేజ్లో ఉండేటువంటి సెగ్మెంట్స్లో, ఆల్రెడీ గ్రోయింగ్ సెగ్మెంట్స్, గ్రౌండ్ సెగ్మెంట్స్ కాదు, గ్రోయింగ్ సెగ్మెంట్స్. సో ఈ సోలార్ అవ్వచ్చు, 5G నెట్వర్క్స్, ఈవీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మెడికల్ ఎక్విప్మెంట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా గ్రోయింగ్ సెగ్మెంట్స్లో ఎక్కువగా వాడటం అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో గోయింగ్ ఫర్దర్ వీటిలో డిమాండ్ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఎస్, వీటిలో అడ్వాంటేజెస్ కొన్ని ఉంటాయి, డిసడ్వాంటేజెస్ కూడా కొన్ని ఉంటాయి. దాని డిసడ్వాంటేజ్ అనకూడదు, దాని నేచర్ అని అనాలి. సో వెన్ కంపేర్ టు గోల్డ్, సిల్వర్ అనేది ప్రైస్ పరంగా చూస్తే వాలటాలిటీ ఎక్కువగా ఉంటుంది. జస్ట్ లైక్ అదర్ స్టాక్స్, గోల్డ్లో వాలటాలిటీ ఉంటుంది కానీ తక్కువగా ఉంటుంది. సిల్వర్లో కంపారిటివ్లీ కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అదే గోల్డ్ వచ్చేసరికి పర్సనల్ కన్సంప్షన్ కోసం మాత్రమే ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఇట్ కుడ్ బి వెల్త్ క్రియేషన్ పర్పస్ అవ్వచ్చు, లేదా జ్యువెలరీ కోసం అయి ఉండొచ్చు. అదే సిల్వర్ విషయంలోకి వచ్చేసరికి అప్కమింగ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీస్లోకి ఎక్కువగా వాడుతుంది. ఇది అడ్వాంటేజ్ కింద ఉంది. అండ్ డిమాండ్ విషయానికి వస్తే మనకి గోల్డ్లో స్పైక్ రాదు.
ఎందుకు అది ఒక స్టడీ గ్రోత్ లోనే వెళ్తూ ఉంటది. అది ఎక్కువగా పర్సనల్ కన్సంప్షన్ పర్పస్ లో కానీ వెల్త్ క్రియేషన్ పర్స్పెక్టివ్ లో కానీ వాడుతూ ఉంటారు, కానీ దాని యొక్క గ్రోత్ అనేది స్టడీగా వెళ్తూ ఉంటది. సో ఇక్కడ మనకి ఈ డిమాండ్ గ్రోత్ అనేది సిల్వర్ లో ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి వెన్ కంపేర్ టు గోల్డ్. ఇదేమో స్టడీగానే వెళ్తది. బట్ సిల్వర్ విషయంలో ఏంటి, ఇప్పటి వరకు దాని యొక్క యూసేజ్ ఎక్కువ చోట్ల లేదు కాబట్టి గ్రోత్ అనేది స్పీడ్ గా లేదు, కానీ ఇప్పుడు దానికి అండర్లయింగ్ వాల్యూ అనేది ఎక్కువగా పెరగడానికి అవకాశం బికాస్ ఆఫ్ ద యూసేజ్. అండ్ దాంతో పాటుగా మార్కెట్ వాల్యూ, ఎస్ మనకి మార్కెట్ వాల్యూలో ఇప్పటి వరకు గోల్డ్ అనేది కొంతవరకు హై ప్రైసింగ్ లోనే ఉండొచ్చు, బట్ ఇప్పుడు రాబోతున్నటువంటి సిల్వర్ యూసేజ్ వల్ల దీనికి డిమాండ్ పెరిగి మార్కెట్ వాల్యూ పరంగా కూడా దీనికి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ సప్లై కన్సర్న్స్ పరంగా చూసుకున్నా కానీ గోల్డ్ అనేది కన్సిస్టెంట్ గా మెయిన్ చేస్తున్నారు. అదే సిల్వర్ విషయంలోకి వచ్చేసరికి లిమిటెడ్ మైనింగ్ ఉంది. సో వేర్ దర్ ఇస్ లిమిటెడ్ మైనింగ్ అండ్ హై డిమాండ్, అంటే సప్లై అండ్ డిమాండ్ మ్యాచ్ కానప్పుడు సహజంగానే ప్రైస్ అనేది పైకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఫ్యూచర్ అవుట్లుక్ లో చూసినా కానీ ఎస్ గోల్డ్ ఇస్ సేఫర్ ఇన్వెస్ట్మెంట్, దేర్ ఇస్ నో డౌట్. అండ్ దాంతో పాటుగా మనం సిల్వర్ ని కూడా బాస్కెట్ లో పెట్టుకుంటే హై డిమాండ్ రాబోతున్నటువంటి ఒక మెటల్ కాబట్టి అది గోయింగ్ ఫర్దర్ విల్ హ్యావ్ గుడ్ రిటర్న్స్. సో ఇంతవరకు మనకి సిల్వర్ ఎంత డెలివర్ చేసింది అని అంటే యావరేజ్ గా 11% రిటర్న్స్ అనేది మనం కంపేర్ అంటే గోల్డ్ కూడా అంతే ఇచ్చింది. లాస్ట్ 10 year యావరేజ్ 11% రిటర్న్స్ ఇచ్చింది. సో అదే 11% రిటర్న్ మనకి ఈ సిల్వర్ లో కూడా యాజ్ ఆఫ్ నో కనిపించింది. సో డిమాండ్ అనేది పెరగబోతోంది కాబట్టి ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అనేవి మనకి సిల్వర్ లో మరింతగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ని పట్టుకోవాలి, సిల్వర్ అనగానే మనం వెళ్ళిపోయి అగైన్ సిల్వర్ కాయిన్స్ సిల్వర్ బాల్స్ కొన్నాము అని అంటే బలైపోతారు, అన్డౌటెడ్లీ బలే అవుతారు. గోల్డ్ లాగా ఉండదు అది. సిల్వర్ ని మార్కెట్ లో లిక్విడేట్ చేయడం చాలా కష్టం, దానికి వాల్యూ ఇవ్వరు అండ్ చాలా కష్టం. సిల్వర్ కనుక మీ దగ్గర ఇంకెక్కువ ఉంది అని అంటే ఇంకా చీపర్ ప్రైస్ అడుగుతారు. ఎందుకు, అది ఇండస్ట్రియల్ యూసేజ్ అదే, గోల్డ్ కాదు. గోల్డ్ షాప్ కి వెళ్ళి అమ్ముకుంటే వాడేం చేసుకుంటాడు, అది అది ప్రాక్టికల్ గా కుదిరేది కాదు. కాబట్టి ఎప్పుడైనా సిల్వర్ అనేది డిజిటల్ అసెట్ లో కొంటేనే మీకు ఉపయోగపడుతుంది. సో సిల్వర్ డిజిటల్ అసెట్స్ లో కొనడానికి మనకున్న రూపాలు ఏంటి, సిల్వర్ ఈటీఎఫ్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి. సో బేసిక్ ఇది అందరికీ అన్ని పనికిరావు. మళ్ళీ ఇప్పుడు కొంచెం టెక్నికల్ గా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు, రెగ్యులర్ గా ఇన్వెస్ట్మెంట్ ని చూసుకోగలుగు అనుకునే వాళ్ళు ఈటీఎఫ్లు కొనుక్కోవచ్చు. సో ఇదంతా నాకు ఎందుకులే హెడ్ఏక్ అనుకునే వాళ్ళకి సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. సో అక్కడ వాళ్ళు కొంత యాక్టివ్ గా మేనేజ్ చేస్తారు. అవసరాన్ని బట్టి సిల్వర్ తో పాటుగా మరికొన్ని మెటల్స్ ని కూడా యాడ్ చేస్తారు. ఒక 1-2% ఎక్స్ట్రా గోల్డ్ యాడ్ చేయడము, లేదా ఒక 2-3% బాండ్స్, అంటే సిల్వర్ బాగా రేట్ ఎక్కువ ఉంది, లెట్స్ యాక్టివ్లీ మేనేజ్ తీసుకుంటాం, రిస్క్ తగ్గిద్దాం అనుకున్నప్పుడు బాండ్స్ కొంటాము. సో యాక్టివ్లీ మేనేజ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంటాయి. సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. అదైతే ఎవరికి పనికిరాదు, నేను స్ట్రేట్ అవే చెప్తున్నాను, ఓన్లీ ఫర్ ట్రేడింగ్ పర్పస్ అది. సో ఈ ట్రేడింగ్ పర్పస్ అనేది పక్కకు పెడితే ఫస్ట్ 2 ఇన్స్ట్రుమెంట్స్ ఈటీఎఫ్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్ అవ్వచ్చు. అండ్ ఈ రెండిట్లో కూడా అగైన్ సెలెక్ట్ చేసుకోవడంలో మరి కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను సిల్వర్ ఈటీఎఫ్ లో పెట్టుబడి పెట్టాలా, సిల్వర్ మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెట్టాలా? సో సిల్వర్ ఈటీఎఫ్ అనేది కూడా అందరికీ సూట్ అయ్యే ప్రోడక్ట్ కాదు. ఈటీఎఫ్ అనే ఏ ప్రోడక్ట్ అయినా కానీ కొంత టెక్నికల్ నాలెడ్జ్ కానీ యాక్టివ్ గా నేను చూసుకోగలుగుతాను అనుకునే వాళ్ళకి కానీ ఈటీఎఫ్ అనేది పర్ఫెక్ట్ ప్రోడక్ట్. సో అట్లా కాకుండా నేను కొంచెం చూసుకోలేను, నేను కాన్ఫిడెంట్ గా పెట్టుబడి మాత్రమే పెట్టగలుగుతాను అని అంటే అది మేనేజ్మెంట్ కి అప్పచెప్పాలి. మళ్ళీ ఇక్కడ కూడా ఇంకొక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఈటీఎఫ్ లో అయితే కనుక మనకి ఎక్స్పెన్స్ రేషియో ఉండదు, మ్యూచువల్ ఫండ్ లో అయితే ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. సో ఈవెన్ దో మనకి మ్యూచువల్ ఫండ్ లో ఎక్స్పెన్స్ రేషియో ఉన్నప్పటికీ వెన్ కంపేర్ టు దిస్ రెగ్యులర్ సిల్వర్ ప్రైస్ ఇది యాక్టివ్లీ మేనేజ్ కాబట్టి ఒక 0.2% ఎక్స్ట్రా ఆల్ఫా మ్యూచువల్ ఫండ్ సిల్వర్స్ క్రియేట్ చేస్తున్నాయి. సో ఎప్పుడైనా మీకు తెలియకపోతే, తెలిస్తే డెఫినెట్గా ఈటీఎఫ్ ని మీరు ఆప్ చేయొచ్చు, దాన్ని హ్యాండిల్ చేయడం ట్రేడర్ ప్రోడక్ట్ కాబట్టి అది లేదు. లెటన్ యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్ లోకి వెళ్దాము, సమ్ ఎక్స్పర్ట్ దాన్ని మేనేజ్ చేయాలి అని అంటే మాత్రం సిల్వర్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్ అనేది మీకు బెటర్ ఆప్షన్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో మొత్తానికి ఇప్పుడు సిల్వర్ ధరలు కూడా రాబోయే రోజులు విపరీతంగా పెరగబోతున్నాయి. సిల్వర్ కూడా విపరీతమైన డిమాండ్ అండ్ ఇంపార్టెన్స్ రాబోతుంది కాబట్టి మీరు చెప్పినట్లుగా వస్తు రూపంలో కాకుండా లేదంటే ఆర్నమెంట్ రూపంలో కాకుండా, ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సిల్వర్ ఆర్నమెంట్ కూడా విపరీతంగా వచ్చేసి లాస్ట్ 4-5 సంవత్సరాల నుంచి కాకుండా ఈ ఈటీఎఫ్స్, సో ఈ రూపంలో కొనుక్కోవడం బెటర్ అంటారు. దానికి రీజన్ చెప్పాను కదా, ఇప్పుడు మీరు గోల్డ్ కొని గోల్డ్ అమ్మాలి అనుకున్నారు అనుకోండి, వాళ్ళు దాన్ని అవసరం అయితే కరిగించి ఇంకొక ఆర్నమెంట్ చేసి కొంటారు. బికాస్ గోల్డ్ జ్యువెలరీకి డిమాండ్ ఉంటుంది కాబట్టి మీకు లోకల్లో ఎక్స్చేంజ్ ఈజీ అవుతుంది. సిల్వర్ జ్యువెలరీకి డిమాండ్ ఉండదు కదా. మీరు ఇంత సిల్వర్ ని కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని మళ్ళీ దాన్ని మీరు వేరే గోల్డ్ షాప్కి వెళ్ళి దాన్ని లిక్విడేట్ చేయాలంటే కుదరదు, వాళ్ళకి డిమాండ్ ఉండదు కదా, వాళ్ళు తక్కువ అడుగుతారు బికాస్ వాళ్ళకి అంత అవసరం ఉండదు. ఇది ఎక్కడ ఉంటుంది అవసరం, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ లో ఉంటుంది. సో ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ అని మీకు మ్యాచ్ చేయాలి అని డెఫినెట్ గా డిజిటల్ గా ఉండాలి, డిజిటల్ రూపంలో కొనుక్కుంటే బెటర్. దాంతో పాటుగా మళ్ళీ ఫిజికల్ అయితే జిఎస్టీ కట్టాలి కదా, ఇక్కడ జిఎస్టీ ఉండదు కదా. సో మొత్తానికి ఇప్పటి వరకు మనం చూసిన సిల్వర్ కన్సంప్షన్ యూసేజ్ ఇక నుంచి ఇది కొత్త రూట్ తీసుకోబోతుంది. ఇక నుంచి ఇది కంప్లీట్ కార్పొరేట్ సెక్టర్, కార్పొరేట్ కంపెనీస్ చేతుల్లోకి పోతుంది. ఇండస్ట్రియల్ గా దీని అవసరం బాగా పెరగబోతుంది కాబట్టి సిల్వర్ కూడా ఇక్కడ నుంచి ధరలు పరిగెత్తే
అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.